మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషమైన ఆశీర్వాదాలతో దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప మీకు మెండుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 45వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చిలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, ఎవరైతే భక్తిహీనతను ద్వేషిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తానంటున్నాడు, వారిని దేవుడు కాపాడుతానంటున్నాడు, చెలికాండ్ర కంటే హెచ్చుగా ఉంచుతానంటున్నాడు. అది మనకెంతో ఇష్టమైన కార్యం కదా. మన ఇరుగు పొరుగు వారి కంటే, మన మిత్రుల కంటే మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు, ఎవరైనా ఆశపడతారు. మన ఉన్నత స్థితిని ఇతరులు కోరుకోకపోవచ్చు, కానీ మనము కోరుకుంటాం. ఇతరులైతే మనము హెచ్చుగా ఉంటే ఇష్టపడరు, కొంతమంది అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు. కానీ మన దేవుడు ఏమంటున్నాడు? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. భక్తిహీనత అంటే దేవుణ్ణి ఆరాధించకపోవడం, దేవునికి ఆయాస్కరమైన జీవితం జీవించడం, దేవునిలో జీవించకుండా లోకంలో కలిసిపోవడం, ఇది భక్తిహీనత. లోకంతో కలిసిపోతే లోకము పాపం అంటిస్తుంది. లోకంతో కలిసిపోతే లోకులు వారి చర్యలకు అలవాటు చేస్తూ ఉంటారు. అందుకే మనము లోకాన్ని అంటుకోనకుండా జీవించాలి. లోకుల వల్లే మనము జీవించకూడదు, నీతిమంతుల వల్లే జీవించాలి, నీతిని ప్రేమించాలి. అనీతి ఎవరంటే మన దేవుడే. మన దేవునిని ప్రేమించినప్పుడు మనల్ని మన మిత్రుల కంటే హెచ్చుగా చేస్తాడు, మిత్రుల ఇరుగు పొరుగు వారి కంటే హెచ్చుగా చేస్తాడు, మనల్ని వృద్ధిలోనికి నడిపిస్తాడు. అందరూ మన వైపు చూచేలాగా మనకి ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు. ఎప్పుడు అంటే నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. భక్తిహీనతను ద్వేషించిన వారికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇంకొక ఆశీర్వాదం కూడా ఇస్తున్నాడు. చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు అంటున్నాడు. ఆనంద తైలం కూడా ఇస్తాడు, మనకి అభిషేకిస్తాడు. ఆశీర్వాదాలని ఇవ్వడానికి అభిషేకిస్తూ ఉంటారు. ప్రవక్తలు అభిషేకిస్తూ ఉంటారు, పెద్దవారు అభిషేకిస్తూ ఉంటారు. మన దేవుడైతే ఆనంద తైలంతో మనల్ని అభిషేకిస్తానంటున్నాడు. రాజుల్ని అభిషేకించడానికి తైలం వాడుతూ ఉంటారు. సమూయేలు ప్రవక్త కూడా రాజుల్ని ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు. అలాగే మన దేవుడే మనల్ని అభిషేకం చేస్తానంటున్నాడు ఆనంద తైలముతో. ఆనందం అనే తైలం కూడా ఉంటుంది అని మన వాక్యాల ద్వారానే చూస్తున్నాం. అంటే దేవుడు ఇచ్చేదన్నమాట అది. కాబట్టి మన మిత్రుల్లో మనం హెచ్చుగా ఉండాలి, మన మిత్రుల్లో మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారిలో మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారిలో మనము దీవింపబడాలి. అంటే మనము చేయవలసింది నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. అప్పుడు దేవుడు మనకి ఆనంద తైలంతో అభిషేకించి మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా ఆనంద తైలంతో అభిషేకించిన వారు ఏమంటున్నారు, మనము ఆ విషయం కూడా చూద్దాం వాక్యంలో. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎవరైతే ఆనంద తైలంతో దేవుని చేత అభిషేకింపబడతారో దినమెల్లా దేవుడు వారిని అతిశయించే వారినిగా చేస్తాడంటున్నాడు. దినమెల్లా వారు సంతోషభరితులుగా చేస్తానంటున్నాడు. ఆయన నామం బట్టి నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా చేస్తానంటున్నాడు. కనుక మనము దేవుని యందు ఆనందిద్దాము, దేవుని నీతిని వెతుకుదాము. దేవుని నీతిని వెతికిన వారు ఆనంద తైలంతో అభిషేకించినప్పుడు దినమెల్లా వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. ఆ విధమైన కృప మనము పొందుకుందాం గాక. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. బిడ్డలందరూ నాయనా నీతిని ప్రేమించి మీ చేత హెచ్చింపబడే వారినిగా చేయండి. మీ చేత ఆనంద తైలంతో అభిషేకింపబడేవారుగా చేయండి. దినమెల్లా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నాయన మిమ్మల్ని ఘనపరిచేవారుగా ఉన్నట్లు బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.